మా నాటుకోడి లెగ్ పీస్లో ఉన్న జురుగుని తినాలనిపిస్తూ ఉంది. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టైమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము నాటుకోడి కూర రాగి సంగటి ముద్ద అయితే చేయబోతున్నాం. కోయ్ కోయ్ కోయా బామారే సందమామా కోయ్ 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 కోండ్ కోయ్ కోయ్ కోయ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నాటుకోడి పులుసు అయితే తయారు చేయబోతున్నాం. మనం ఇప్పుడు పెంచల్కోన అడవుల్లో మాత్రం ఉన్నాం. ఇక్కడ మీరు గమనిస్తున్నట్లయితే ఈ ఏరియా మాత్రం మాకు చాలా బాగా నచ్చింది. ఈ లొకేషన్ అయితే మనం ఇప్పుడు ఈ కోడిని అయితే బొచ్చి అయితే పీకి అవతల పడేద్దాం. బొచ్చి అయితే రప్ప రప్ప పీకేద్దాం. మా బొడవ ఇవాళైతే నాటుకోడి పులుసు అయితే రాగి ముద్ద దిగిపోవాలా. అట్నే బొచ్చుతో సహా పీకేస్తున్నాడు. బొచ్చు గిచ్చు అయితే పీకేయాలా. పీకి అవతలైతే ఇందిరానాయన కోడిని పరిస్థితి చేసినావు నువ్వా? నాటుకోడి బొచ్చు అయితే పీకుతున్నా. ఇదే చాలా టఫ్ దీంట్లో. నాటుకోడిలో అయితే ఈ బొచ్చు పీక్కునేదే మనకి టైం పడుతుంది. ఎందుకంటే వేడి నీళ్ళల్లో ముంచి తీస్తే అంతే అట్లా టేస్ట్ అయితే ఉండదు. ఇప్పుడైతే తాటాకుని అయితే కాలుస్తూ ఉన్నాం కోడిని కాల్చుకోవడానికి. మావా సెగ రేగింది మావా. అయితే ఇక్కడైతే సెగ అయితే కళ్ళల్లో కొడతా ఉంది, అందుకే అద్దాలు పెట్టుకున్నా. మంచి అందగాడి ఆటగాడి కూడా. కోడిని అయితే బాగా తిప్పి తిప్పి కాల్చుకుందాం. ఇప్పుడైతే మా ఓడైతే కోడితో సర్కస్ చేపిస్తా ఉన్నాడు. సెగకి తట్టుకోలేక నేనైతే కొద్దిగా దూరం పెట్టాడు అన్నమాట. ప్లాన్ అయితే వేసిన మాస్టర్ ప్లాంట్ ఇది. అమ్మ బాబోయ్, అయ్యి బాబోయ్. ఫైనల్గా అయితే నాటుకోడిని అయితే కాల్చుకున్నా. ఆ కోడి మాత్రం పైకి తల చూపిస్తుందంటే ఇది మీరు తినండి స్వర్గానికి అయితే వెళ్తారని చూపిస్తూ ఉంది. ఏ కోడి మా వ్యూవర్స్కి అయితే ఒకసారి హాయ్ అయితే చెప్పు. అయితే నూరుకుంటా ఉన్నాం. కోడికైతే జాయింట్లు అయితే ఇర్చేద్దాం. ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ చేసిండు, వేస్తూ ఉన్నాడు. ఏదో కక్ష పెట్టుకున్నట్టున్నాడు కోడి మీద అయితే. ఒక లెగ్ పీస్ పక్కన ఉంది, అది నాకు. ఈ లెగ్గును కూడా సపరేట్ చేసేసినాం. రెండో లెగ్ అది నాకు. పాపం రే కాళ్ళు లేరా కోడి. డింగ్ 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 డింగ్. ఇప్పుడైతే సైడ్ది కూడా కోస్తా ఉన్నాడు. అయితే జాయింట్లు ఇంచేసి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే కోసుకుంటా ఉన్నాం. ముక్కలు ముక్కలుగా అయితే కోసుకొని పక్కన పెట్టుకుందాం. లెగ్ పీస్ ఇది. లెగ్ పీసులకి అయితే నేను ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకుంటా. ఎందుకంటే నాకు లెగ్ పీసులు అంటే చాలా ఇష్టం. ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. వద్దు వండాక తిందు, పచ్చి తినకూడదు. ముందే బర్డ్ ఫ్లూ వస్తుందంట. పోయి సపరేట్ చేసిండే ఏ పాటికి ఆ పాట. ముక్కలు అయితే కట్ చేసుకుంటానన్నా. ఈ లెగ్ పీస్ని కూడా నేనే తినేది, ఎవరికైతే ఇచ్చేది ఏమిలే. నాకు ఇవ్వరా? అబ్బా, ఎవరికి కూడా ఇచ్చేదిలే. దీనికి కూడా ఘాట్లు పెట్టుకొని నాకెందుకో ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. వద్దులేరా వండుకొని తిందాం. లాస్ట్కి అయితే కోడి పరిస్థితి ఇదిగోండి, చూడండి ఈ మాదిరి అయింది. పక్కన అయితే పరికాయల చెట్టు ఒకటి ఉంది, తిందాం. చెట్టు నిండా కాయలే ఉన్నాయి. ఇప్పుడైతే టమాటాలు, ఎర్రగడ్డ, పచ్చిమిర్చిని అయితే కడిగి పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఒకసారి ఈ మూకుడిని అయితే నీట్గా కడిగేస్తాం. మూకుడిని కూడా కడిగేసి నెక్స్ట్ అయితే చికెన్ అయితే 1-2 సార్లు కడిగేసి దాన్ని చికెన్ అయితే మ్యాగ్నేట్ అయితే చేసుకుందాం. ఇప్పుడు చికెన్ అయితే నీచు వాసన పోయేంత వరకు శుద్ధంగా కడుక్కుందాం. కొద్దిగా
ఉప్పు కొద్దిగా పసుపు వేసి అయితే నేను నీట్గా కడుక్కుంటా ఉన్నా. అయితే పసుపు అయితే బాగా వేసుకొని కడుక్కోవాలా, ఎందుకంటే బర్డ్ ఫ్లూ గిట్ ఫ్లూ వస్తూ ఉందంట. పసుపు ఏంటంటే యాంటీబయాటిక్. ఎంత ఇప్పుడైతే నీళ్ళు అయితే వేస్ట్ అయితే పారేస్తా ఉన్నాం. చికెన్లోకి అయితే కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం పేస్ట్ని అయితే కలుపుకొని పక్కనైతే పెట్టేద్దాం. పెట్టేసి ఒక 15 నిమిషాలు దాని జోలికి అయితే వదిలేద్దాం. అది బాగా ఊరి టేస్ట్కి అయితే సిద్ధమైపోద్ది. చికెన్ అయితే 15 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఎర్రగడ్డలు అయితే కోసేద్దాం. ఎర్రగడ్డలు కోసుకొని పక్కన అయితే పెట్టుకుందాం. మనకు కావాల్సిన ఎర్రగడ్డలు వచ్చి కరెక్ట్గా ఒక 4 ఎర్రగడ్డలు అయితే సరిపోతాయి నాటుకోడి పులుసుకి అయితే. ఇవాళ ఎర్రగడ్డ గురించి కూడా కొద్ది టాపిక్ అయితే ఉంటుంది, లాస్ట్లో అయితే చెప్తాను ఎర్రగడ్డ ముక్క గురించి. ఇప్పుడైతే 3 టమాటాలు అయితే కోసేస్తాం. ఫైనల్గా అయితే ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, టమాటా అయితే కోసేసాం. ఇప్పుడైతే పొయ్యికి అయితే రెడీ చేస్తా ఉన్నాం. ఫస్ట్ అయితే మూకుడు అయితే పెట్టుకున్నాం. సెగ అయితే బాగా తగలుతూ ఉంది. నూనె అయితే వేసుకుంటా ఉన్నాం. నాటుకోడి పులుసు కాబట్టి నూనె అయితే కొద్దిగా జాస్తిగా పడుతుంది. నూనె అయితే జాస్తిగా పడుతుంది. సెగ అయితే వద్దులేబ్బా చెప్పకూడదు, సెగ అయితే దుమ్ము లేపుతా ఉంది. ఇప్పుడు పట్ట, లవంగం, యాలకులు అయితే వేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఎర్రగడ్డలు అయితే వేసుకుంటా ఉన్నాం. చిట్టపట్లాడేస్తూ ఉంది నూనె అయితే. ఎర్రగడ్డలు అయితే కోసేద్దాం. ఎర్రగడ్డలు వేసుకొని తర్వాత ఎండాకాలం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఎండ అయితే దగ్గరగా 39 డిగ్రీలు అయితే పడతా ఉంది. మనం పైన కొండ ప్రాంతంలో పక్కన కాబట్టి ఈ తాటి చెట్ల కింద అయితే ఉన్నాము. కొద్దిగా గంటకు ఒకసారైనా ఒక గ్లాస్ అయినా నీళ్ళైనా తాగాల. అబ్బా సెగ అయితే దుమ్ము లేపుతా ఉంది, లుంగిలోకి పోతా ఉంది సెగ. ఉప్పు సరిపడా అయితే వేసుకుంటా ఉన్నాము. ఆల్రెడీ చికెన్లో వేసినాం కాబట్టి దీంట్లో కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటా ఉన్నాను. ఉప్పు, పసుపు వేసుకొని కాసేపట తిప్పుకుందాం పచ్చివాసన పోయేంత వరకు. టమాటాలు అయితే వేసుకుంటా ఉన్నాం. కాసేపు అయితే మూత అయితే పెట్టేస్తా ఉన్నాం. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటా ఉన్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు తిప్పుకొని స్మెల్ అయితే అదరగొట్టేస్తా ఉంది. అల్లం వేసామో లేదో, అల్లం పేస్ట్ వేసామో లేదో. అలాగే కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుందాం. సేపు అయితే మూత అయితే పెట్టేద్దాం. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కారం పొడి, ఎందుకంటే కారం కొద్దిగా తక్కువ వేస్తా ఉన్నా, ఆల్రెడీ మనం చికెన్లో అయితే కలిపి ఉన్నాము. అలాగే కొద్ది గరం మసాలా అయితే వేస్తా ఉన్నాం. కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటా ఉన్నాం, సరిపడా వాటర్ పోసుకొని కాసేపు అయితే వదిలేసి అప్పుడు చికెన్ వేసుకుందాం. ఇందాక బాగా మసాలా పట్టించినటువంటి నాటు కోడికైతే ఇప్పుడు ముక్కలకైతే బాగా పట్టించాము కదా, ఆ పట్టించిన ముక్కలకైతే ఇప్పుడు కూరలో అయితే వేస్తూ ఉన్నాము. కూరలో వేసిన తర్వాత బాగా మసాలాలు పట్టే వరకు బాగా తిప్పుకోవాలా. కూర అయితే వేరే లెవెల్లో వస్తుంది. మీరు ఒకసారి మీరు ఊహించినంత దానికి ఎక్కువే ఉంటుంది. కరెక్ట్గా సరిపోయింది. దాదాపుగా ఇది కేజీ దాకా ఉంది కూర. ముగ్గురికి అయితే బాగా సరిపోద్ది. ఫైనల్గా నీళ్ళు అయితే వేసేసాము. మనం కుక్కర్లో వేయలేదు కాబట్టి దాదాపుగా 30 నిమిషాలు అయితే పడుతుంది ముక్క బాగా ఉడకాలంటే. అందులో ఇది నాటుకోడి కదా, రాగి సంగట్లో వేసుకొని నాటుకోడి తింటా ఉంటే వేరే లెవెల్గా ఉంటుంది. ఇప్పుడైతే సెగ బాగా తగలుతూ ఉంది.
ఒక తిప్పు అయితే తిప్పేసి మళ్ళీ వదిలేద్దాం. ఇంకా 20 మినిట్స్. గసగసాలు మరియు జీడిపప్పు పేస్ట్ అయితే వేస్తా ఉన్నాము. టేస్ట్ అయితే వేరే లెవెల్గా వస్తుంది. మీరు తింటేనే మీకు అర్థమైపోద్ది. ఫైనల్గా అయితే ఉడికిందో లేదో చూస్తూ ఉన్నాను. ముక్క అయితే కాదు, లివర్ని అయితే చూస్తూ ఉన్నాను. అబ్బా, ముక్క అయితే ఉడికిపోయింది. మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా చేసేటప్పుడు అయితే లివర్ని అయితే చేసే ముందర ముక్క అయితే టేస్ట్ చూడండి, అదిరిపోయింది. ఫైనల్గా అయితే సెగలు కక్కుతూ నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది. నాకు ఇష్టమైన లెగ్ పీస్ అయితే నేను వేసుకుంటా ఉండా. ఇప్పుడైతే ఆ లెగ్ పీస్ని చూస్తూ ఉంటే నూరు ఊరుతూ ఉంది. అలాగే రాగి సంగటిలోకి నాటుకోడి లెగ్ పీసు తలలా ఊగిచ్చేస్తూ ఉంది. ఫైనల్గా అయితే రాగి ముద్ద అయితే రెడీ అయిపోయింది. నాకు ఇష్టమైన లెగ్ పీస్ అయితే ఒకసారి ముద్దనైతే టేస్ట్ చూసేస్తా. టేస్ట్ అయితే వేరే లెవెల్ వచ్చింది. ట్రెండింగ్ టైమ్స్ తెలుగు ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కంపల్సరీగా కామెంట్ అయితే మీరు పెడతారు. నాకు ఇష్టమైన లెగ్ పీస్ని అయితే వేరే లెవెల్గా ఉంది టేస్ట్ అయితే. మీరు కూడా ఇంటికాడ ఆదివారం పూట ఒకసారి ఇది ట్రై చేయాల్సిందిగా మరీ కోరుకుంటున్నా. నాటుకోడి పుర్రె అయితే సెగలు కక్కుతా ఉంది. అట్నే తినాలని ట్రై చేస్తా ఉన్నా. నాటుకోడి తలకాయనైతే వేసేసా. ఒకసారి నాటుకోడి తలకాయని చూడండి, రపరపలాడేస్తుంది. వేరే లెవెల్ నాటుకోడి తలకాయ అయితే. అన్ని తలకాయలు తినుంటారు, ఒకసారి నాటుకోడి తలకాయని తినండి. నాటుకోడి లెగ్ పీస్లో ఉన్న జురుకొని తినాలనిపిస్తూ ఉంది. ఇంకా ఎముక అయితే చాలా గట్టిగా ఉంటుంది నాటుకోడిది. ఒకసారి అయితే మా ఛానల్కి వచ్చి మీకు కూడా ఒకరోజు అందరినీ పిలిచి తినిపించాలనుకుంటున్నా. మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారో అంతమంది నేను తినిపిస్తా, కంపల్సరీగా తినిపిస్తా. ఒకరోజు కంపల్సరీ ఉంటుంది మీకు కూడా. ఒకరోజు సండే స్పెషల్గా మీకోసం దమ్ బిర్యానీ అయితే చేస్తాను. ఈ రెండో లెగ్ పీస్ కూడా నేనే వేసుకొని తినేస్తా ఉండా. నేనైతే అడిగాను ఈరా అంటే నాకు మళ్ళీ అయితే నేను అయితే ఇచ్చేదే లే, గొడవ వేసుకుని మరి తీసుకున్నాడు వాడు. పోనీలే. లెగ్ పీస్ అయితే వేరే లెవెల్. హడ్డీ కిందకు వచ్చింది. రాగి ముద్ద వేరే లెవెల్ అబ్బా. ఏమైనా కానీ ఇంట్లో ఫుడ్డే. ఇంటికాడ నుంచి స్పెషల్గా తయారు చేసుకొని మా అవ్వ అయితే ఇచ్చింది. రాగి ముద్ద అయితే వేరే లెవెల్. మా అవ్వకి దగ్గరగా 90 సంవత్సరాలు దాకా ఉంటాయి. ఇప్పుడు కూడా రాగి సంగటి అంటే పడి చచ్చిపోద్ది. ఈరోజు మా అవ్వ చేతుల మీదగానే రాగి సంగటి అయితే ఇవాళ తెప్పించుకున్నా. సూపర్గా అయితే చేసింది మా అవ్వ అయితే. ఇప్పుడు వరకు మా వీడియో చూసిన వాళ్ళందరికైతే చాలా థ్యాంక్ యూ. మర్చిపోకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ అయితే చేయండి. మేము ఇలాంటి వీడియోస్ అయితే మేము ముందుకైతే వస్తూ ఉంటాం. కన్ఫామ్ లైక్ అయితే కొట్టండి. ట్రెండింగ్ టైమ్స్ తెలుగునైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మా వీడియోస్ చూసి మీరందరూ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ అయితే చాలా థ్యాంక్ యూ. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లాలు అన్న ఫ్యాన్స్ అయితే కన్ఫామ్గా కామెంట్ సెక్షన్కి వచ్చేస్తారని కోరుకుంటున్నాను. మా వాడైతే చెఫ్ అయితే బాగా చేస్తాడు వంటలు అయితే, మీకు తెలుసు. నెక్స్ట్ వీడియో కోసం మీరందరూ వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ మీకోసం అయితే దమ్ బిర్యానీ అయితే 20 కిలోల దాకా అయితే వండుతాను. ప్రతి ఒక్కరు వచ్చి మీరు తింటారని నేను కామెంట్లో మీరు పెట్టండి. నేను ఎంతసేపు అయినా మీకోసం వంటలు అయితే తయారు చేస్తూనే ఉంటాను.